నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి రుచికరమైన రాయలసీమ సైడు మేము ఎక్కువగా చేసుకునే కర్రీ రెసిపీని పోస్ట్ చేస్తున్నానండి. అదేంటంటే మునక్కాయ, మామిడికాయ, ఉల్లిపాయ కలిసి మంచి రుచికరమైన పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఈ కాంబినేషన్తో చేసేసుకొని వేడి వేడి రాగి సంగటితో కానీ లేదు రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. అలాగే రోటీ నాన్ చపాతి తినే వాళ్ళకు కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఈరోజు మనం ఈ మునక్కాయ, మామిడికాయ, ఉల్లిపాయ కలిసి ఈ కాంబినేషన్లో మంచి రుచికరమైన కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. నేను ఈరోజు ఈ పులుసు కర్రీని మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకా పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా తుంచి వేసేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ, తర్వాత 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువేమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం మునక్కాయలు వేస్తాం కదా, అప్పుడు కూడా వేగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు లైట్గా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 మునక్కాయలండి. వాటిని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసాను. తర్వాత పైన కూడా మనం ఆ తాట అనేది ఫుల్గా తీయకూడదండి, లైట్గా తీసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మునక్కాయల్ని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన అనేది పోవాలి. మామూలుగా మనం ఈ కర్రీని ముందుగా మునక్కాయలు ఉడికించి కూడా చేసుకోవచ్చండి. కానీ ఇలా మనం పోపులోనే మునక్కాయలు ఫ్రై చేసేసుకొని ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ కర్రీని మనం కుక్కర్లో ప్రిపేర్ చేయించండి. కానీ మునక్కాయలు కాబట్టి త్వరగా మనకు మెత్తగా అయిపోతాయి. సో అందుకని నేను ఈ విధంగా మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 4 నిమిషాలు మూత పెట్టేద్దామండి. కొంచెం మనకు ఈ మునక్కాయలు కొద్దిగా మెత్తపడతాయి. చూడండి, ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు మనకు లైట్గా ఉడికాయి అన్నమాట. కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని కొంచెం మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకా ఉప్పు సరిపోదు కదా అండి, కొద్దిగా వేసాము ముందు. ఇప్పుడు ఇంకొంచెం రాళ్ళుప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా, స్పైసెస్ అనేది మాడిపోకుండా కొంచెం నీళ్లు వేసేసుకొని ఇంకా టమాటోలు కొద్దిగా మనకు మెత్తబడాలండి. ముందుగానే మనం ఉల్లిపాయలతో పాటు టమాటో వేసామంటే ఆ మునక్కాయలు అనేది ఆ పులుపుకి సరిగా ఉడకదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు పెట్టామంటే చూడండి, ఇదంతా కూడా మనకు కొంచెం ఈ టమాటోలు ఇవన్నీ కూడా కొద్దిగా మెత్తబడతాయి. మరీ టమాటోలు మెత్తగా అయిపోయినా కూడా బాగుండదండి. కర్రీలో మనకు అక్కడక్కడ ఆ టమాటో ముక్కలు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ముందుగానే వేయకూడదండి మామిడికాయ ముక్కలు, ఇప్పుడు వేసేసుకోవాలి. ఒక మీడియం సైజులో ఉన్న బెంగళూరు మామిడికాయ అండి, పైన చెక్కు తీయలేదు, కొంచెం ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేశాను. మాకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. మీరు కూడా దొరికితే ట్రై చేయండి. మాకు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి నేను ఈ కర్రీని పోస్ట్ చేశానండి. తర్వాత మెయిన్ ఇందులో పచ్చి మామిడికాయ వేసాం కదా అండి, అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా కొంచెం చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్లు వేసేసుకోవాలి. మనము ఈ మునక్కాయ, మామిడికాయ కర్రీలో కొంచెం చివరగా ఈ విధంగా ముందు పోపులో వేసానండి ఉల్లిపాయ, ఇలా మనం లాస్ట్లో కూడా ఒక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి.
మామిడికాయ ఫ్లేవరు, తర్వాత పచ్చి ఉల్లిపాయ వేస్తాం కదా చివరగా, చాలా బాగుంటుందన్నమాట. నీళ్ళు కూడా చూసి మనం వేసుకోవాలండి. మరీ పులుసు పులుసుగా ఉన్నా బాగుండదు, అలాగని గట్టిగా ఉన్నా కూడా బాగుండదండి. కొంచెం మీడియంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. ఆల్రెడీ మనం మునక్కాయలని ఫ్రై చేసేసాము, మధ్యలో కొంచెం ఉడికిపోయి ఉంటుంది. మరీ మునక్కాయలు కూడా చెదురుగా ఉడికినా కూడా బాగుండదండి. ఇప్పుడు కరెక్ట్గా మనకు చూడండి, మామిడికాయ ముక్క కూడా ఉడకాలి, అలాగనే మరీ మెత్తగా పిసురుగా ఉండకూడదు. అలాగే ఉల్లిపాయ కూడా కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది. చివరగా ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, మనకు పులుసు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ కూడా కర్రీ చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా చేసేసుకొని మనం ఈ కర్రీ మనకు అన్నంలో కంటే కూడా రాగి సంగటితో ఎక్సలెంట్గా ఉంటుందండి. కొంచెం నోటికి పుల్లంగా మామిడికాయ వేసాం కదా, ఆ మునక్కాయ, ఆ మామిడికాయ మధ్యలో ఆ పచ్చి ఉల్లిపాయ వేసాం కదా, చివరగా చాలా బాగుంటుందండి. మేము ఎక్కువగా ఆ మామిడికాయలు దొరికేటప్పుడు ఈ కర్రీని కంపల్సరీగా చేసుకొని రాగి సంగటితో తింటామండి. కాబట్టి మీరు కూడా ఒకసారి, పచ్చి మామిడికాయలు మాకైతే ఇక్కడ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి, దొరికితే ఈ విధంగా ట్రై చేసుకొని తినండి. లేకపోతే మీకు మామిడికాయలు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.